శ్రీధర్ రెడ్డి గారు కేఆర్ఎంబీని పెద్ద విలన్గా చిత్రీకరిస్తున్న అసలు కేఆర్ఎంబీ ఏర్పడిందే అందరూ అనుకున్న తర్వాత ఏర్పడింది. రెండోది కేవలం వాటర్ మేనేజ్మెంట్ మాత్రమే చేస్తుంది, అది ప్రకాష్ రెడ్డి గారు చెప్తోంది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల మంత్రి 525 టీఎంసీలు అవసరం ఉంటే 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించేందుకే ఎపెక్స్ కౌన్సిల్కి వెళ్ళలేదు, ఇది వాళ్ళు చేసిన ఒక ఆరోపణ. అలాగే రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సందర్భంలో మాట్లాడింది ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చిందంటే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాదాపు 92,600 క్యూసెక్ల నీరు ఆంధ్రాకు వెళ్ళింది అన్న కొన్ని లెక్కల్ని తెర ముందుకు తెస్తున్నారు. అసలు ఎవరి వల్ల నష్టం జరిగింది, ఎవరి వల్ల లాభం జరిగింది అన్నది ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ క్రియేట్ అయిపోతుంది. మీరేమో మేము ఖచ్చితంగా ప్రతి సందర్భంలో ఎత్తి చూపాము, అటు లాలూచి ఎక్కడ పడలేదని మీరు కొన్ని డేట్లతో సహా కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. ఏది వాస్తవం? ఇప్పుడు వివాదం ఎక్కడ మొదలైంది సార్? కృష్ణా రివర్ బోర్డుకి మన ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం అప్పచెప్పలేదు. ఎందుకు? ఆపరేషన్ ప్రోటోకాల్స్ అనేది ప్రాపర్గా డిఫైన్ చేయండి, వాటర్ డిస్ట్రిబ్యూషన్ రూల్ ఆఫ్ కర్వ్ అంటే నియమావళి పూర్తి స్థాయిలో డిఫైన్ చేయండి. తెలంగాణ రాష్ట్రం కోరుతున్నట్టు కృష్ణా నీళ్ళ పునర్విభజన చేసి 50-50% పంచండి. ఆ 511,299 ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు అస్. అది అడ్హాక్ అరేంజ్మెంట్, ఒక సంవత్సరానికి మాత్రమే. ఆ రోజు రాష్ట్ర సాధనే ప్రధాన ధ్యేయం కాబట్టి నీళ్ళ విభజనను పెద్ద అంశంగా తీసుకోలేదు, అది 1 year కోసమే అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎన్నిసార్లు చెప్పినా చేయలేదని రాష్ట్రం రాగానే కేసీఆర్ గారు కేంద్రానికి లేఖ రాసి ప్రయత్నం చేసి 7 సంవత్సరాలు వెయిట్ చేసి ఇక కుదరదు అనుకున్నప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి మీరు విత్డ్రా చేసుకుంటాము అంటే మేము తీరుస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే జలశక్తి శాఖ ఆ కోర్టు కేసు తీసిన తర్వాత కూడా మీరేం న్యాయం చేయకపోతే మేము 2023లో కూడా రజత్ కుమార్ గారు లెటర్ రాసినప్పుడు ఏం చెప్పినామంటే చాలా క్లియర్ గా మీరు ఇది చేయట్లేదు, ఈ నియమావళి ఫైనల్ చేయరు, ఇవన్నీ ఏం చేయరు కాబట్టి రివర్ బోర్డుకు మేము ఈ ప్రాజెక్టులు 15 కాంపోనెంట్స్ మేము యాక్సెప్ట్ చేసేది లేదు, ఇచ్చేదాన్ని ఎపెక్స్ కౌన్సిల్ కి రిఫర్ చేయమని చెప్పాం. అది ఎపెక్స్ కౌన్సిల్ కి రిఫర్ చేస్తూ బోర్డు కూడా తీర్మానం చేసింది. అది మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లలో ఉంది, మీకు కావాలంటే నేను చూపిస్తా. ఎపెక్స్ కౌన్సిల్ అంటే ఎవరు? అప్పుడు ఉన్నటువంటి మన జలశక్తి శాఖ మంత్రి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఆ తర్వాత ఈ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ జరగలేదు బికాస్ దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఆన్ ది ప్రోటోకాల్ బేస్డ్. వెళ్ళకపోవడం కాదు, అంటిల్ అన్లెస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలని మీరు ఏమంటారు ఎజెండాలో చేర్చకపోతే మేము వచ్చి లాభం లేదు అని చెప్పేసి అదే క్లియర్ గా సెక్రటరీ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్ యూనియన్ గవర్నమెంట్ హాజ్ రిటర్న్ టు ది యూనియన్ మినిస్టర్. ఆ తర్వాత ఏం జరగలేదు. మేమేం చెప్పాము, మేము అనుకున్న అంశాలు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగకరమైన అంశాలు ఏతున్నాయో వాటిని మీరు ఎజెండాలో చేర్చకపోతే మేము వచ్చి లాభం లేదనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పినాం. దానికి సంబంధించిన విషయాన్ని నేషనల్ గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళ సెక్రటరీ కూడా రాశారు. అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రెండో అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేఆర్ఎంబీకి మనం అప్పచెప్పినామని చెప్పినారు. నేనేమంటున్నా అంటే ఈ అగ్రిమెంట్ అనేదే ఎపెక్స్ కౌన్సిల్ కి రిక్వెస్ట్ చేయమని చెప్పినాము కాబట్టి అది కాలేదు కదా. ఆ జరగని పనిని మేం చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు, ఒక తప్పు. రెండవది వాళ్ళు రాగానే 17/1/2024 జనవరిలో జరిగిన మీటింగ్ లో ఏం జరిగిందంటే దీంట్లో పెద్దగా మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు, మీకు చాలా క్లియర్ చెప్తా. చెప్పండి. స్మితా సబర్వాల్ గారు రాసిన లెటర్ ఏంటంటే ఇన్ ప్రిన్సిపల్ బోత్ ద స్టేట్స్ హావ్ అగ్రీడ్ అంటే చూచాయగా స్థూలంగా ఈ 2 రాష్ట్రాలు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్దామని అనుకున్నారు. కానీ ప్రోటోకాల్ ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్వహణ నియమావళి కాలేదు కాబట్టి మా ప్రభుత్వం ఒప్పుకోలేదు. అటువంటి పరిస్థితులలో నాగార్జున సాగర్ మీదకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంట్రూజన్ ఎట్లా వస్తుంది ఎలక్షన్ టైంలో అని చెప్పి ఆవిడ లెటర్ రాసినారు. ఎవరికి? యూనియన్ గవర్నమెంట్ కి. అయితే ఆ తర్వాత 17 జనవరి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఒక మీటింగ్ జరిగింది. ఎవరిది ఈ మీటింగ్ అనేది? ఎవరు చైర్ చేసినారు? సెక్రటరీ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో ఉన్నటువంటి 3 అంశాలు ఏంటి? ఎజెండా అంశాలు. ఒకటి, నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి, ఇది వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి పోలీసులు వచ్చినారు కాబట్టి. రెండోది, హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ 15 ప్రయారిటైజ్డ్ అవుట్లెట్స్ టు కేఆర్ఎంబీ బై ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అంటే ఏంటి? అప్పటి వరకు హ్యాండింగ్ ఓవర్ జరగలేదు కాబట్టి ఆ అంశాన్ని ఎజెండాలో పెట్టారు. పెట్టి చర్చించిన తర్వాత సేమ్ డే అజెండాలో ఆఫ్టర్ ది డిస్కషన్ ఏం రాశారు ఇక్కడ? ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్. అంటే పూర్తి స్థాయి చర్చలు జరిగిన తర్వాత చర్చలు సారాంశం ఏంటంటే ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ మ్యూచువల్లీ అగ్రీడ్ బై ది స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ
అని రాసి ఏం చెప్పారు, బోత్ ద స్టేట్స్ ఎట్ ది ఇంజనీరింగ్ చీఫ్ లెవెల్ అండ్ KRMB విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ది ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ దిస్ Agar Dam and Srisailam Dam and all 15 prioritized components and outlets to KRMB and come out with a concrete action plan in 7 days లో చేస్తారు. Okay. ఎవరు రెస్పాన్సిబిలిటీ అని రాశారు, యాక్షన్ గవర్నమెంట్ ఆఫ్ AP, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, KRMB. అట్లా కింద రాశారు ఇంకొన్ని, both the states will hand over KRMB within 1 month time period. CRPF will keep a strict vigil on the dam. Maintenance work of మెన్షన్ చేశారు కదా, హ్యాండ్ ఓవర్ ఆల్రెడీ అయిపోయినట్టేనా? Absolutely. When they have agreed to hand over, they wanted to come out with a plan. అప్పుడు నేనేమంటున్నా, మీరు హ్యాండ్ ఓవర్ చేసింది దాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేయలేదని వెంబడే ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఎప్పుడైతే మీరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని చెప్పేసి ఆ మధ్యలో హరీష్ రావు గారు లెటర్ రాసినారు, ప్లస్ హి హస్ కండక్టెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్. వెంబడే 2 రోజులకు తేరుకొని ఇట్లా బాగలేదని చెప్పేసి లేలే ఆ మినిట్స్ రాంగ్ వచ్చినాయని చెప్పి, మీ దగ్గర రాహుల్ బొజ్జాది లెటర్ ఉంటది, ఆ 2 రోజులకి రాహుల్ బొజ్జా గారితో లెటర్ రాయించారు. రాహుల్ బొజ్జా లెటర్ లో ఏముంది, హీ వాస్ కన్ఫర్మింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ రిటర్న్ వాట్ ఎవర్ రిటర్న్ ఇన్ ది 2023 లెటర్ బై ది రజత్ కుమార్ గారు చెప్పిన దాన్ని ఆయన రాస్తూ, మేమేమి హ్యాండ్ ఓవర్ చేయలేదు, ప్రోటోకాల్స్ రూల్ ఆఫ్ కర్ డిసైడ్ కాలేదు కాబట్టి ఈ మినిట్స్ తప్పు, రీరైట్ చేయమని చెప్పేసి ఆయన రాస్తాడు. రాసిన తర్వాత కూడా మళ్ళీ February 1, 2024లో ఇంకొకటి లెటర్ వస్తుంది ఏంటంటే, ఈవెన్ ఇన్ దట్ ది సమ్మరీ రికార్డ్ ఆఫ్ ద డిస్కషన్స్ ఆఫ్ ది మీటింగ్ టేకెన్ బై చైర్మన్ KRMB, దాంట్లో కూడా చాలా క్లియర్ గా ఇవన్నీ రాసి పెట్టారు డిసైడ్ అయినట్టు. ఇక్కడ చర్చ ఏంటంటే, నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, మీరు ఈ చర్చలో మమ్మల్ని తప్పుగా చూపించే విషయంలో ఫెయిల్ అయ్యారు. మమ్మల్ని తప్పుగా చూపించుకోవడానికి కొత్త విషయాన్ని ఎన్నుకోండి రేవంత్ రెడ్డి గారు, వేస్టింగ్ యువర్ టైం, యు ఆల్రెడీ మేడ్ ఏ సెల్ఫ్ గోల్. ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు అంశం తీసుకొస్తా, KRMBకి ఇవ్వడం మూలాన వచ్చే నష్టం ఏంటి? KRMBకి ఇవ్వడం మూలాన వచ్చే నష్టము లాభము కాదక్కడ. కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, రాష్ట్రాల పరిధిలో మా నియంత్రణ ఉంటేనే మా హక్కులు మేము కాపాడుకునే పరిస్థితులు లేవు. మీరు ఇప్పుడు 2 రాష్ట్రాలు కానీ, అప్పర్ రైపేరియన్ స్టేట్స్ కానీ, పరివాహక ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ, లేకపోతే కేంద్రం కానీ, ఇవన్నీ చక్కగా ఉంటాయి. అన్ని ట్రైబ్యునల్ ఎందుకు, కోర్టు కేసులు ఎందుకు, ఎవరు వాటర్ వాళ్ళు పట్టుకపోతారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ లేవు కదా, కృష్ణా రివర్ మీద లేవు కాబట్టి అలొకేషన్స్ లేవు కదా. కేసీఆర్ గారు ఏమడిగారు, కేసీఆర్ గారు 3 పాయింట్లు ఏం చెప్పారంటే, రాష్ట్ర విభజన సందర్భంగా మీరు ఇచ్చిన వాటర్ అలొకేషన్ అనేది న్యాయంగా తెలంగాణకు న్యాయం చేయదు, మళ్ళీ రీడ్రాఫ్ట్ చేయండి, 50% ఇవ్వండి. 63%, 68% పరివాహక ప్రాంతం ఉంటే కూడా మాకు 50% అడిగినాం. ఎందుకు, అన్ని రాష్ట్రాలు బాగుండాలా, ఇంకో తెలుగు రాష్ట్రం కూడా బాగుండాలనేది. నిన్న అసెంబ్లీలో చేసిన ఇంకో ఘోరమైన తప్పిదం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకు వచ్చినారు, ఏదో పురుషు తిన్నారు ఆయన చెప్పారు కదా. ద వీడియో షోన్ బై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద వెరీ హౌస్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ, ఎంత అన్యాయం అంటే, ఆయన వచ్చి మాడిపోయింది ఏంటంటే, గోదావరిలో ఎక్సెస్ వాటర్ ని కృష్ణా మీదకి తీసుకెళ్లిపోవడము, ఆంధ్రాకి తీసుకెళ్లిపోవడము, దాన్ని ఎడిట్ చేసి కృష్ణా వాటర్ నే తీసుకుపోమని కేసీఆర్ గారు చెప్పినట్టు చూపించడం అనేది ఇది డొల్లతనమా, బేలతనమా, లేకపోతే మీ వాదాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తప్పుడు వాదాన్ని సమర్థించుకోవడానికి చేసే ప్రయత్నమా? మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఇక్కడ రేస్ కాదు, నీవు రైటా నేను రైటా రేస్ కాదు. అట్లీస్ట్ నౌ యూ ఫైట్ ఫర్ ది రైట్ థింగ్. ఒకటి నేను మా తెలంగాణ ప్రజలకు క్లారిటీ రావాలి, ఎవరు చెప్తుంది నిజం, ఎవరు చెప్తుంది ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు ఇంకో అంశంగా ఉంది. మీరు ఏమంటారు, మన క్రికెట్ లో ఊళ్ళలో మనము లాస్ట్ మూమెంట్ లో పోతే నేను 2 సైడ్లు ఆడతానని చెప్పేది, ఇటు బ్యాటింగ్ అటు బ్యాటింగ్, బౌలింగ్ చేయబెట్టేవాళ్ళు. అవును, వీళ్ళ పరిస్థితి అట్లుంది. నేనేమంటే, మీరు నిజంగా మేము తప్పు అనుకుంటే లాస్ట్ 9.5 years లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మీకు 17 లెటర్లు రాసింది. ఏమని? వాటర్ ని మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేయమని. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యతిరేకిస్తూ లెటర్ రాసింది. వేటిని ఒకదాన్ని పరిష్కరించారా? కేంద్ర మంత్రి గారు ఉంటారు, ఆయనకి ఏమీ పట్టదు, ఈ నీళ్లు పట్టవు, ఈ ప్రజలు పట్టవు, ఏముండదు. మనం మాట్లాడద్దు, మనం సేఫ్ గా ఉండాలా, ప్రకాష్ రెడ్డి గారు గత 9.5 ఏళ్లలో 17 లెటర్స్ రాశాము. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటున్నా, గదే చాతన అవుతుంది. తెలంగాణకు ద్రోహి కేసీఆర్ అట్లా అంటేనే తిరుగు, ఎవరు ఓట్లేసేది లేదు, మనం పని చేయొద్దు, ఫోటోలు వేసుకోవాలి రోడ్ల మీద. రాష్ట్రం గురించి మాట్లాడేది లేదు, రాష్ట్రం నీళ్ళ గురించి మాట్లాడలేదు, ప్రజల గురించి మాట్లాడలేదు, హైదరాబాద్ గురించి మాట్లాడలేదు. మనం ఎంత అయినా కానీ కూర్చోవాలి. సబ్జెక్ట్ ఏంటంటే, ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చారా లేదా కాదు, మీరు చెప్పిన విషయాలు అబద్ధాలు ఒకటి అనేది ప్రూవ్ చేసినాం. 2, డబ్బులు KRMBకి మనము
హ్యాండ్ ఓవర్ చేసినంత మాత్రాన అలొకేట్ చేసినంత మాత్రాన ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాదు. Okay. 3 దర్ ఇస్ అ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ హియర్. ఈ బోర్డు ఆలోచన ఎవరిది? జయరాం రమేష్ అన్నప్పుడు విభజన చట్టం రాసినాడు కదా ఆయన, ఆయనదని చెప్పేసి ఆయన ఏం రాశాడు, ఈ ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ అనే పుస్తకంలో నేను దీన్ని చూశాను. అది మీకు వచ్చేసి బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్, ఓకే, ఆ బాక్రా బియాస్ నదుల మీద ఉన్న మేనేజ్మెంట్ బోర్డు, అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఆ డిజైన్, అందుకే ఈ చట్టంలో పెడుతున్నానని ఆయన పెట్టాడు. ఓకే, ఆ రోజు కర్మ ఏంది, ఖచ్చితంగా మనం రాష్ట్ర సాధనే ప్రధానం, ఇవన్నీ ఏంటన్నా తర్వాత సంగతి చూసుకుందాం అనుకున్నాం. ఓకే. ఆ అరేంజ్మెంట్ ఆఫ్ వాటర్ కి 1 year అని చెప్పాం. ఓకే. ఇక్కడ 2 విషయాలు, ఒకటి ఆ విధంగా అరేంజ్మెంట్ చేసి కాంగ్రెస్ తప్పు చేసింది, ఓకే, మనను ఒక ఏమంటారు తప్పనిసరి పరిస్థితులు నెట్టింది. 9 సంవత్సరాల నుంచి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీళ్ల విభజన విషయంలో ఏమీ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, 3 మిగతా ఎంపీలు అంటే 4, ఓకే, వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క నిధుల గురించి నీళ్ల గురించి నయా పైసా ప్రయత్నం కూడా చేయలేదు. ఓకే. ఇవాళ మళ్ళీ వచ్చి మాకు ఓట్లు ఏమని అడుగుతారు, చర్చ మాదే, కాంగ్రెస్ బీజేపీ చర్చ అని చెప్తారు. ప్రకాష్ రెడ్డి గారు, ఇంత అన్యాయంగా ఉంటే జనాలు ఎట్లా? ప్రకాష్ రెడ్డి గారు చర్చను ముగించే ముందు అసలు కేఆర్ఎంబీకి You are such a helpless lord. ప్రాజెక్ట్ You come and ask for votes అప్పగించడం now. అయిపోయిందా అవ్వలేదా, ఇప్పుడు ఏం జరగబోతోంది? అప్పగింత లేకుండా ఉండటానికి ఒక తీర్మానం, అలాగే నాగార్జున సాగర్ దగ్గర సిఆర్పి బలగాలను వెనక్కి రప్పించడానికి 2వ తీర్మానం నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఒకటి సతీష్ గారు, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తుందని చెప్తున్నారు కదా, సతీష్ గారు ఒక పాయింట్ వారికే ఇస్తా, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తుందని చెప్తున్నారు కదా, మీరు రేపు పొద్దున ఓట్లకు పోతారు కదా, కిషన్ రెడ్డి గారు కానీ మిగతా ఎంపీలు అందరూ పోతారు కదా, మేము రేపు రాగానే రేపు చూడండి, ఇప్పుడు చెప్పండి, మేము 50% కృష్ణాలో నీళ్ల వాటా వెంటనే తేలుస్తాము, ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఏం రాదులే అంటున్నారు కదా, తెలంగాణ 50% నీళ్ల కోసం నేను కొట్లాడుతాను కిషన్ రెడ్డి గారు చెప్పండి. ఓకే, ఓకే, ప్రకాష్ రెడ్డి గారు, సార్ సతీష్ గారు, మేము 50% చెప్పారు. మాట్లాడండి సార్. క్రైటీరియా మా లెక్క ప్రకారం 63%. 63% చెప్పండి పోనీ. Speak about 63%. 66-34. నెంబర్ 2 సార్, నెంబర్ 2 నేనేమో నల్లగొండ జిల్లాలో ఈ రోజున 9.5 సంవత్సరాల కాలఖండం తర్వాత కూడా టిఆర్ఎస్ పాలనలో 1 ఎకరానికి అదనపు సాగునీరు ఇవ్వని తెలంగాణ నల్లగొండ ద్రోహ పార్టీ అన్యాయంగా ఫ్లోరైడ్ రక్కస్ ని తీసేసినాం, సూర్యాపేట వరకు కూడా కాళేశ్వరం నీళ్ళు తీసుకుపోయినాం, సూర్యాపేట వరకు కూడా సూర్యాపేట వరకు కూడా కాళేశ్వరం నీళ్ళు తీసుకుపోయినాం, ప్రాజెక్ట్ 6,500 కోట్ల. వాట్ ఇస్ యువర్ పార్టీ కాంట్రిబ్యూషన్? డిడ్ ఎవర్ కిషన్ రెడ్డి విజిట్ సెంట్రల్ మినిస్టర్ టు నల్గొండ? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారికి బాధ్యత లేదా? నల్గొండ ఎప్పుడైనా యు ఆర్ నో కన్సర్న్ టు తెలంగాణ. ఒక్క నిమిషం మీ యొక్క భాగస్వామ్యం లేదు. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు.